హాయ్ గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ కల్కి ట్రైలర్. మీలో ఎంతమంది కల్కి ట్రైలర్ చూసారు అండ్ మీకేమనిపించిందో నేను కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేనైతే ఇప్పుడే జస్ట్ చూడడం జరిగింది కల్కి ట్రైలర్. మూవీ టీం వాళ్ళు మనకి 6 PM ఇచ్చారు, 7 PM ఇచ్చారు టైమింగ్. డేట్ 10th June అని చెప్పారు, కానీ టైమింగ్ వచ్చేసి మనకి 2 times వచ్చాయి. కొద్దిగా క్లారిటీ అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయింది. సో 6 PM వచ్చేసి మనకి థియేటర్లో బిగ్ స్క్రీన్లో ఈ ట్రైలర్ అనేది లాంచ్ చేస్తారంట. సో 7 PMకి వచ్చేసి యూట్యూబ్లో మనకి లాంచ్ చేస్తారంట. సో 7 PM వరకు చూసాం, అంటే మనకి మన రీఫ్రెష్ చేస్తూ సో ఫైనల్లీ మళ్ళీ ఒక అప్డేట్ వచ్చింది. థర్డ్ పోస్ట్ వచ్చేసి మనకి ఇంకా 15 minutes డిలే అని చెప్పారు. సో నో ప్రాబ్లం, ఎన్నో డిలే అవుతున్నాయి, మన కల్కి కోసం ఆ మాత్రం డిలే చేయలేము. సో 15 minutes తర్వాత మనం చూసాము. సో మనం జస్ట్ అయితే ఇప్పుడు ట్రైలర్ అనేది చూడడం జరిగింది. సో ఒక్కసారి ట్రైలర్ చూసిన తర్వాత ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ట్రైలర్. అది హాలీవుడ్కి ఏమాత్రం, అసలు డ్యూన్ అంటున్నారు కానీ డ్యూన్ని మించున్నది. ఇన్ని రోజులు డ్యూను అన్నారు, డ్యూన్ అయితే ఏమి లేదు, నథింగ్. సో ఈ ట్రైలర్ ఒక్కసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను అన్నది కరెక్టా రాంగా మీరే డిసిజన్ ఇవ్వండి. సో నాకైతే నెక్స్ట్ లెవెల్ ట్రైలర్ అనిపించింది. అవి ఆ విజువల్స్ చూస్తుంటే ఇట్స్ ఏ విజువల్ ట్రీట్ అని చెప్పచ్చు. సో ట్రైలర్ అనేది ఎంత బాగుందంటే అసలు మనకి అందులో అమితాబ్ బచ్చన్ గారు వస్తుంటా ఉంటే ఫస్ట్ షాట్ అమితాబ్ బచ్చన్ గారు ఇట్లా దుంకుతాడైతే అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ ఏజ్లో అసలు సీజీ వర్క్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉందప్ప. ట్రైలర్లో మనకి ఒక స్టాచ్యూ ఉంటుందన్నమాట, అది లిఫ్ట్ చేసే ఆ సీన్, ఆ విజువల్ చూస్తుంటా ఉంటే అసలు మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్. అసలు అది ఎలా ఉందని అంటే ఇక నేను వర్ణనాతీతం చెప్పలేను. డ్యూన్లో కూడా అట్లాంటి షాట్ అనేది ఇంకా రాలేదు, ఫర్గెట్ అబౌట్ ది హోల్ మూవీ. కానీ ఇక్కడ ట్రైలర్ పార్ట్ చూస్తుంటా ఉంటే మనకి క్యూరియాసిటీ లెవెల్స్ అనేది మామూలుగా కాదు, ఒక నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ వచ్చేసి ఆ షాట్ ఒకటి ఉంటుంది ఇట్లా లిఫ్ట్ చేసేది. బాబా అదైతే నిజంగా ఆ బాహుబలిలో కూడా అట్లాంటి షాట్ లేదు, మన రాజమౌళి గారు అట్లాంటి షాట్ అనేది తీసుకురాలేదు. కానీ ఇందులో మన ఆ స్టాచ్యూ అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. మీరు చూడండి, చూసే మీకు తెలిసిపోతుంది. ట్రైలర్లో అన్ని పాజిటివ్స్, నెగిటివ్స్ అంటూ ఒకటి ఉన్నది, లాస్ట్లో చెప్తాను. సో ట్రైలర్లో నెంబర్ ఆఫ్ పాజిటివ్ పాయింట్స్, ఇందాక చెప్పినట్టుగా ఆ స్టాచ్యూ ఇట్లా హ్యాండ్ లిఫ్ట్ తోటి ఒకటి ఉంటుంది. అండ్ మన ప్రభాస్ గారు మన రికార్డ్స్ గురించి ఒక డైలాగ్ చెప్తారు, అదైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. గూస్ బంప్స్ వచ్చేసినాయి. మీరు ఎంతమందికి ఆ డైలాగ్ నచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా అమితాబ్ బచ్చన్ గారి యాక్షన్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు, బ్రహ్మానందం గారు ఉంటారు, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. హోల్ ట్రైలర్ అయితే నేను చూసినంత సేపు అయితే మజా అనిపించేసింది, నెక్స్ట్ లెవెల్ అనిపించేసింది. నాకు డ్యూన్ అంటున్నారు కానీ చాలామంది ట్రైలర్ రాకముందు వరకు అందరు డ్యూన్ ఎక్కడ చూసినా డ్యూన్ కాన్సెప్ట్ అది అని అంటున్నారు, కానీ అసలు డ్యూన్ కాన్సెప్టే కాదు ఇది. అసలు ఇది వేరే ప్రపంచం, ఏదో యూనిట్స్ అంట ఏదేదో అంటున్నారు. సో ట్రైలర్ చూసినంతసేపు మాత్రము ఎక్కడ డౌన్ కాలేదు. ఇందాక అన్నట్టుగా ఒకటి అంటే నార్మల్గా ఒక్కటి కొద్దిగా నాకు అదొక్కటే నచ్చలేదు. అది ఏంటంటే దీపికా పడుకునే గారి తెలుగు లాంగ్వేజ్ అనేది అంతగా ఈ ట్రైలర్లో నాకు అంతగా ఎక్కలేదు, అంటే నార్మల్ అనిపించింది. అంటే దీపికా పడుకునే ఇంకొద్దిగా ఫ్లూయెంట్గా మాట్లాడుంటే తెలుగులో, అంటే ఎవరైనా కానీ అతని అక్కడ ఇచ్చే వాయిస్ ఓవర్ కానీ సో కొద్దిగా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంటుండే. అది ఒక్కటి తప్పించి మిగతాది ట్రైలర్లో నెగటివ్ అంటూ లేనే లేదు. స్టార్టింగ్ నుంచి మనకి ఎండింగ్ వరకు గూస్ బంప్స్ వస్తే ట్రైలరు ఖచ్చితంగా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేయండి. సైనింగ్ ఆఫ్ మీ సుజన్ ఇన్సైట్స్, బాయ్.